ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి విజయవాడ రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులతో పాటు పనులకు వెళ్లే మహిళలు సైతం ఇబ్బందులు పడ్డారు. వర్షానికి వినాయక చవితి పండుగ జరుపుకోవడం కూడా మర్చిపోయామంటున్నారు విజయవాడ మహిళలు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. నిన్న రాత్రి నుంచి కూడా విజయవాడలో ఎడతెరపని వర్షం కురుస్తున్న నేపథ్యంలో విజయవాడ అంతా కూడా జలమయమైందని చెప్పొచ్చు. విజయవాడలో ప్రస్తుతం నేను మొగల్రాజపురంలో అయితే ఉన్నాను. మొగల్రాజపురం రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ఒక్కసారి మనం చూడొచ్చు, వాహనదారులందరూ కూడా ఇబ్బందులు పడుతూనే ఈ రోడ్లోనే ప్రయాణిస్తూ ఉన్నారు. ఒక్కసారిగా వర్షం తాటికి ఈ రోడ్లన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి కనపడుతూ ఉంది. నిన్న రాత్రి నుంచి కూడా ఏదైతే భారీ వర్షాలకు ఉధృతంగా అయితే కనుక ప్రవహిస్తున్న గోదావరి, కృష్ణ, తుంగభద్ర నదుల నీటి మొత్తం అంతా కూడా ఏదైతే ప్రకాశం బ్యారేజ్ వద్ద కూడా ఒకసారి అయితే నీట మునిగిన పరిస్థితి కనపడుతుంది. ఇటువైపు మొగల్రాజపురం ఏరియా ఒక్కసారి మనం చూడొచ్చు, ఈ రోడ్లన్నీ కూడా ఒక్కసారిగా నీటితో మునిగిపోయిన పరిస్థితి కనపడుతా ఉంది. భారీ వర్షాలకైతే కనుక నిన్న రాత్రి నుంచి కూడా ఆగకుండా కురుస్తూనే ఉంది వర్షం. పొద్దున్న నుంచి కూడా ఇవాళ యాక్చువల్ గా అయితే వినాయక చవితి అందరూ జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ కూడా విజయవాడలో ఎక్కడా కూడా వినాయక చవితి సందడి ఎక్కడా కనబడడం లేదు. వర్షం కారణంగా అందరూ ఇళ్లలోనే గణేశుడికి పూజలు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇటువైపు ఏదైతే వరద హెచ్చరిక స్థాయిని కూడా చేపట్టినప్పటికీ కూడా నీటి దిగువకి ఇప్పటికే విడుదల చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇదే నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ వద్ద కూడా కృష్ణా వరద 2.53 లక్షల క్యూసెక్ల నీటిని కూడా ఏదైతే ప్రకాశం బ్యారేజ్ లో దిగువకి వదిలిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఆ నీటిని కూడా చూడొచ్చు మనం. ఇప్పటికే రోడ్లన్నీ కూడా ఎక్కడా కూడా జనాలు తిరిగేందుకు వీలుగా లేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఏదైతే పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అయితే కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం వలనే సోమవారం నుంచి కూడా అధికంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సోమవారం నుంచి కురుస్తున్న వర్షాలకి నిన్న రాత్రి నుంచి కూడా ఎక్కడా కూడా ఆగని వర్షం. ఇప్పటికే అందరు రెయిన్ కోట్లు వేసుకుని, అంటే ఏదైనా చిన్న పనులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ రెయిన్ కోట్లో లేకపోతే గొడుగులు పట్టుకుని కూడా బయటికి వస్తున్నారు. ఇప్పుడిప్పుడే కొంత మేర వర్షం తగ్గుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఇప్పటికీ కూడా ఇంకా చాలా మంది అంటే పండుగ జరుపుకునేందుకు కూడా వీలు లేనటువంటి వాతావరణం అయితే విజయవాడలో ప్రస్తుతం ఉన్నట్టుగా కూడా మనకు అర్థం అవుతా ఉంది. నేను ప్రస్తుతం మొగల్రాజపురంలో ఏదైతే ఈ రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయిన దగ్గర అయితే కనుక చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. వ్యాపారస్తులే కానీ ఎవరైనా కానీ మహిళలు బయటకు రావాలన్నా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారి మనం చూడొచ్చు, ఆ మహిళ కూడా ఏదో అవసరం కోసం బయటకు వచ్చారు. అమ్మ పొద్దు నుంచి వర్షం పడుతున్నాయి, రాలేకపోతున్నా అమ్మ. పొద్దుటి నుంచి ఒకటే పడుతుంది. అసలు చాలా దూరాన్ని అంత దూరం రావాలంటే గోధులు ఉంటే భయం వేసేస్తుంది, చాలా భయం వేసేస్తుంది. ఏంటి వాళ్ళ వినాయక చవితి కదా, పండుగ ఎలా చేసుకుంటున్నారు? పండగ ఏం పండగ, అంత పండగ లేదు, ఏం లేదు, అదే పండగ. సరే అమ్మా, భయం వేసిపోతుంది, గొయ్యలు ఉన్నాయేమో అని. ఏదో సంచి తీసుకెళ్తున్నారు. పనికమ్మా, పనికిళ్ళు వస్తున్నాం, పనికి వెళ్ళకపోతే వాళ్ళ ఊరు కూడా ఫోన్ చేశారు పొద్దులేసి. ఏం చేస్తాం, వానలో వరద నీటిలో నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నారు. పొద్దునైతే ఇక్కడ రాకొచ్చేసింది గొయ్యలు, భయం వేసిపోయి అలా నిదానం ఒక్కసారిగా వర్ష తాకిడికి అయితే కనుక నీళ్ళన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చేసాయి. వాళ్ళు నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు వాహనదారులు కూడా ఇదే నీళ్ళల్లో వాళ్ళు మోటార్ వాహనాలను వేసుకుని అయితే కనుక బయటికి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎక్కడా కూడా వర్షం ఇప్పటికీ కూడా తగ్గే సూచనలు ఎక్కడ కనపడటం లేదు. పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో ఇప్పటికే అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో అయితే కనుక వాహనదారులందరూ కూడా ఒకసారి మనం చూడొచ్చు, వాళ్ళందరూ కూడా నీళ్ళల్లో ఎలా వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా నడుములోతు వాటర్ దిగినప్పటికీ కూడా ఇటువైపు నుంచే దారి ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకైతే ఇప్పటికీ ఏదైతే వర్షం నీరు ఎక్కడ కూడా లోపలికి డ్రైన్ అవ్వని పరిస్థితి, వాహనదారులకైతే ఇబ్బందికరంగా మారిందని చెప్పొచ్చు. ఇటువైపు ఎవరు వాకర్స్ ఉన్నా కూడా వాళ్ళకు కూడా వెళ్ళేటటువంటి వెసులుబాటు అయితే లేదు. ఎంతో ఇబ్బందులు పడుతూ అయితే ప్రజలందరూ కూడా బయట తిరుగుతున్న పరిస్థితి. పండుగ కాబట్టి ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో బయటికి రావాల్సి ఉంటుంది. అవసరాల కోసం వాటికి కూడా బయటకు రాలేని పరిస్థితి. ఒకసారి మనం చూడొచ్చు, ఆ బాబాయ్ కూడా రాలేని పరిస్థితులు ఆ లుంగి లేపుకొని మరి వెళుతూ ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. బాబాయ్, రాత్రి నుంచి వర్షం పడుతుంది, వాళ్ళ వినాయక చవితి ఎలా చేసుకుంటున్నారు? చేయట్లేదమ్మా వర్షానికి.
ఇట్లా అన్ని నీళ్లు డ్రైనేజీలు బూడిపోయినాయి. ఎవరు షాపులు జనం డ్రైనేజీలు బూడి చేశారు. ఎక్కడికక్కడ బళ్ళు ఆగిపోతున్నాయి. చాలా ఇబ్బంది. ఎక్కడికి వెళ్తున్నారు? ఇటువైపు నుంచి మీరు నడుచుకుంటూ వస్తున్నారు వాహనంలో. బండి అక్కడ బందర్ రోడ్డు మీద వదిలేసి నడుచుకుంటూ వస్తున్నా. చూడొచ్చు ఆ బాబాయ్ బండి కూడా బందర్ రోడ్డు మీద వదిలేసి ఇంటికి నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు ఆయన. ఆ పరిస్థితి అయితే కనుక విజయవాడలో ఉంది. ఇప్పటికే వాహనదారులు కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ డ్రైనేజీ సమస్య ఖచ్చితంగా ఇప్పటికే అంటే వర్షపు నీరంతా కూడా రోడ్ల మీద నిలిచిపోయిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఎక్కడ తిరిగేటటువంటి వెసులుబాటు లేదు. ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారో ఆ చోట్లన్నిటిని కూడా వాటర్ ని వెంటనే ఖచ్చితంగా తీసేయాలి అంటూ కూడా వాళ్ళు కూడా కోరుకుంటున్న పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ సుబ్రహ్మణ్యంతో సాహిత్య బిగ్ టీవీ విజయవాడ నుంచి.